జై శ్రీరామ్. రామాయణంలో యుద్ధకాండంలో 2 శ్లోకాలు చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకాలు చూడండి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే, ఎ గిల్టీ మ్యాన్ కెనాట్ ఫ్రీలీ రోమ్ అబౌట్ వితౌట్ ది ఫియర్ ఆఫ్ డిటెక్షన్. అండ్ ఇంకోటి, ఎ పర్సన్ హూ ట్రైస్ టు కన్సీల్ his bad intentions, he may put on airs of honesty, a masquerade as if he is very honest, and he might try to screen his bad intentions, but his facial expressions and body language will betray him and he will be exposed in his true colors. But unfortunately, we are so busy, there is such a lot of noise in our mind that we are unable to notice these things, and that is why we get repeatedly cheated by these rascals. Okay, now I am going to read the shlokam. Ashankita matihi swastho na shataha parisarpati sachasya dushta vakchapi tasman nastiha samshayaha. So a guilty man cannot freely roam about, he will be detected. And then the next one which I told you, I am going to read out the shloka now. Akaraschadhyamanopi na shakyo viniguhitum baladhi vivrunotyeva bhavam antaragatam nrunam. ఎంత దాచిపెట్టదామన్నా దొంగ బుద్ధి ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో, బాడీ లాంగ్వేజ్లో బయటపడుతుంది అని చెప్తున్నాడు శ్రీరాముడు. అదే మరి ఇంగిత జ్ఞానం అన్నమాట. ఇంగిత జ్ఞానం అంటే తెలుగులో కామన్ సెన్సు, కానీ సంస్కృతంలో ఇంగిత జ్ఞానం అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్సు, తర్వాత బాడీ లాంగ్వేజ్ని చూసి అంతర్గత భావాన్ని గ్రహించగలగడం. ఎంత చక్కగా చెప్పారు చూడండి శ్లోకాలు. ఈ విధంగా మనం శ్లోకాలు మెల్లిమెల్లిగా వింటూ ఉంటే ఫ్రేజులు, సంస్కృతము రావచ్చు. ఎందుకంటే మన స్కూల్ సిస్టంలో మనకి ఏమీ రాకుండా ఉండేటట్టు బాగా చేశారు. పైగా ఈ సినిమాలతోటి సర్వనాశనం అయిపోయి కల్చర్ అంతా పోయి డబ్బే సర్వం, అర్థకామాల కోసమే జీవిస్తున్నారు మూర్ఖులు. శ్రీరామచంద్రుడు రామాయణంలో ఏమన్నాడంటే, ఓసారి ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థాలు 4 ఉన్నాయి కదా, కానీ కొంతమంది అంటే ఇప్పుడు కలియుగంలో అర్థకామాల కోసమే బతుకుతున్నారు అందరూ. ధర్మం లేదు, మోక్షం లేదు, పక్కన పెట్టేశారు. అట్లాంటి వాళ్ళని రాముడు ఏమన్నాడు తెలుసా? ఏదో ఒక్క పురుషార్థం కోసమే జీవిస్తున్న మనిషి ఎటువంటి వాడట? చెట్టు కొమ్మకి కార్నర్లో ఎడ్జ్ మీద పడుకున్నవాడిలాగా. అంటే పడుకున్నాడు వాడు, అంధకారంలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, ఈ స్లీపింగ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది? చెట్టు కొమ్మకి మూలని పడుకుంటే ఏమవుతుంది? కొంచెం గాలి వస్తే కింద పడతాడు, చేస్తాడు. సో ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ నరకయాతనలు అనుభవించి రకరకాల యోనులలో 84 యోని 84 lakh యోనుల్లో పుట్టి మనిషిగా పుట్టిన అవకాశాన్ని సర్వనాశనం చేసేసుకుని వెధవ పనులు చేసి అర్థకామాల కోసం జీవిస్తూ ఉంటారు. అందుకని మీలో ఎంతోమంది ఇది వినరు, కానీ విన్నవాళ్ళు బాబు మనసా వాచా కర్మణ ఎవరిని హాని చేయొద్దు, ఎందుకంటే రియాక్షన్లు తప్పవు. జై శ్రీరామ్.